మనమైతే కూర్గ్ నుంచి మున్నార్‌కైతే స్టార్ట్ అయ్యాము. మున్నార్ స్టార్ట్ అయ్యే దారిలో మనమైతే ఒక హోటల్‌లో అయితే స్టే చేసాము. ఇదొచ్చేసి ఈ హోటల్ కాస్ట్ వచ్చేసి మనకి 4800 పడుతుంది. ఇదొచ్చేసి నియర్లీ ముదుమలై ఫారెస్ట్ దగ్గర స్టే చేసాము. యాక్చువల్‌గా ఏందంటే మనం నైటే రీచ్ అయ్యాము. 9:25కి రీచ్ అయ్యాము. యాక్చువల్‌గా అయితే 9:15 వరకు లోపలికి పంపించారు. అంటే యాక్చువల్‌గా 9కే క్లోజ్ అంట. అది మనం అబ్జర్వ్ చేయలేదు. ఇంకా 9:25 అయిపోయింది. అక్కడికెళ్ళిన తర్వాత ఇంక పంపించను అని జెప్పారు. ఇంక అప్పటికప్పుడు వేరే ఆప్షన్ లేకపోయేసరికి మనం అక్కడ రూమ్ తీసుకున్నాం ముదిమలైలో. కానీ ఆ రెస్టారెంట్ అయితే మరి వరస్ట్ అయితే వరస్ట్. మామూలు వరస్ట్ కాదది. కానీ అది గూడా ఒక ఎక్స్‌పీరియన్స్‌లా అనిపించింది మనకైతే. ఎందుకంటే అక్కడ జస్ట్ బటర్ మిల్కే రూ. 100, రూ. 80 అట్లా చార్జ్ చేస్తున్నాడు. మరి ఇది చాలా టూ మచ్ రేటేస్తున్నాయి అసలక్కడ. అక్కడి నుంచి మనం మున్నార్‌కైతే స్టార్ట్ అయిపోయాం. మనకు వెళ్ళే అంటే యాక్చువల్‌గా మనం ఏమనుకున్నామంటే, మార్నింగ్ టైమ్‌లో ఎళ్దాము అనుకోలేదు. ఎందుకంటే నైట్ ఎళ్తే నైట్ ఏమన్నా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. యానిమల్స్ కనిపించే ఛాన్స్ ఉంటది అనుకోని మనం నైటే ఎళ్దాము అని చెప్పి అనుకున్నాం. మార్నింగ్ అనేది ప్లాన్ చేసుకోలేదు. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయిపోయింది. ఒక జస్ట్ 10 మినిట్స్ బిఫోర్ గనక మనం రీచ్ అయ్యి ఉంటే, మనం ఆ ఫారెస్ట్‌లో నైట్ జర్నీ అనేది ఉండేది. కానీ మన బ్యాడ్ లక్ మనం ఏం చేయలేం దానికి. బట్ అయితే మార్నింగ్ టైమ్‌లో అయితే స్టార్ట్ అయ్యాము. ఆ చెక్ పోస్ట్ దగ్గర చెకింగ్ చేశారు. అంటే ఏమైనా లిక్కర్ బాటిల్స్ ఉన్నాయా? ఏమున్నాయి ప్లాస్టిక్స్ ఏమైనా ఉన్నాయా? అని చెప్పి చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత అయితే పంపించారు. కానీ మార్నింగ్‌లో మనం అంత ఎక్స్‌పెక్ట్ చేసినంత అయితే ఏం కనిపించలేదు. జస్ట్ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేసామంటే నైట్ టైమ్ కదా! నైట్ టైమ్‌లో అన్ని యానిమల్స్ కొంచెం బయటికొచ్చే ఛాన్స్ ఉంటది. అన్నీ కనిపిస్తాయి అనుకున్నాము. కానీ మనకేం కనిపించలే మనకి. ఇంకా మార్నింగే స్టార్ట్ అయ్యేసరికి ఇంకేముంటాయి మనకి నార్మల్‌గా జింకలైతే కనిపిస్తాయి. అయి ఎప్పుడూ ఉంటాయయి. దాంట్లో కొత్తేం లేదు. బట్, నైట్ అయితే కనిపిస్తాయి అనుకున్నా. బట్ కనిపించలేదు. మరి వెళ్ళే దారిలో ఈ పాస్ అయితే తీసుకోవాలంట. మనకది ఆ విషయం తెలీదు. ఈ పాస్ తీసుకోవాలని జెప్పి. లోపలికెళ్ళి అడిగాము ఈ పాస్ అనేది. ఈ పాస్‌కొచ్చేసి రూ. 50 చార్జ్ చేస్తారు. లేదా వెబ్‌సైట్‌లో అయితే చేసుకోవచ్చు. వాళ్ళ వెబ్‌సైట్ ఉంటది. వెబ్‌సైట్ నుంచి అయితే చేసుకోవచ్చు. మనకి చేసుకోవడం రాకపోతే వాళ్ళకైతే మనం మనీ అనేది రూ. 50 అనేది పే చేస్తే వాళ్ళనేది పంపించేస్తారు. నాకు ఆ ఈ పాస్ విషయం తెలియలేదు. సరే అని చెప్పి అక్కడ రూ. 50 అనేది పే చేసి ఇద్దరం రూ. 100 పే చేసాం 2 వెహికల్స్‌కి. రూ. 100 పే చేసి అక్కడి నుంచి అయితే మనం మున్నార్‌కైతే స్టార్ట్ అయ్యాం. కానీ మళ్ళీ వెళ్ళే దారిలో అయితే మనకి చాలా అసలు మనం ఏమనుకున్నామంటే ఇప్పుడు రైనీ సీజన్ గదా! రెయినీగా ఉంటది. బావుంటది క్లైమేట్ అని ఎక్స్‌పెక్ట్ చేసాము. కానీ ఎండ అయితే బీభత్సంగా ఉంది ఎండ అసలు. ఒక రేంజ్‌లో ఉంది ఎండ. బట్ మనకైతే కూర్గ్ వర్త్. కూర్గ్ తర్వాత మున్నార్ ఎళ్దాము. మున్నార్‌లో చూద్దాము అని జెప్పి ఎళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఒక మంచి వ్యూ అయితే మనకు కనిపించింది. చాలా బాగుంది ఆ వ్యూ. ఆ వ్యూకి అయితే కొంచెం రెయిన్ గనక యాడ్ అయ్యి ఉంటే అస్సలు వండర్‌ఫుల్ ఉండేదసలు వ్యూ అయితే. బట్ ఇప్పుడైతే చూడండి అసలు చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడి నుంచి. మనం చాలా వరకు కవర్ చేద్దాం అని చెప్పి చూసాము. కానీ ఎండ అయితే మాత్రం బీభత్సంగా ఉంది అసలు. మనం ఎక్స్‌పెక్ట్ చేసిందయితే క్లైమేట్ లేదు. బట్ ఆ రోడ్డు, ఆ వ్యూ అనేది చాలా బాగుంది. కొంచెం రెయిన్ అనక కొంచెం యాడ్ అయ్యి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది. ఒక్కసారి వ్యూ చూడండి మీకు చూపిస్తాను వ్యూ అంతా అసలు. ఎంత బాగుందని చెప్పి. మన ఈ ఫారెస్ట్ ఏరియాలో మనం అనుకున్న రూట్ ఒకటి, మన రి వెళ్తున్న రూట్ అయితే ఒకటి. ఈ మ్యాప్‌ని నమ్ముకుంటే ఇదవుతాము డెఫినెట్‌గా. ఆ చిన్న సన్న రోడ్‌లో తీసుకెళ్ళిందది. ఒక వెహికల్ వచ్చిందంటే ఇంకో వెహికల్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండిందసలు. అంతా ఘాట్ రూట్ గదా! మనం మంచి రోడ్‌లో యాక్చువల్‌గా అయితే మనం అది ఇటు రావాల్సిన అవసరం లేదు. హైవే నుంచి ఎళ్ళిపోవచ్చు. అటు నుంచి హైవే ఇంకో రూట్ ఉంది. ఆ రూట్ నుంచి అయితే వెళ్ళొచ్చు. బట్ గూగుల్ మ్యాప్స్ మనకిలా చూపించింది. ఇటు నుంచి వెళ్ళమని. ఆల్రెడీ ఫస్ట్ టైమ్ ఒకసారి వెళ్ళున్నాము. బట్ మనం ఎలా ఎళ్ళామంటే కొచ్చి, ఊటీ అటు సైడ్ నుంచెళ్ళాము. మనం ఈసారి రివర్స్‌లో వచ్చామనమాట. ఇటు కూర్గు నుంచి మున్నారు, మున్నార్ నుంచి ఊటీ నుంచి మున్నారు, మున్నార్ నుంచి అల్పుజాకెళ్ళినా అటు నుంచి వెళ్దామని అనుకున్నాము. బట్ ఏందంటే ఇది డిఫరెంట్ రూట్‌లో నుంచి తీసుకొచ్చింది. సరే మనకు గూడా అంత ఐడియా లేదు గదా! సరే అని జెప్పి ఇదే రూట్‌లో వచ్చాము. వస్తే కొంచెం దూరం అంతవరకు మాత్రం బాగుంది. ఇబ్బందయితే ఏం లేదు. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాతయితే మాత్రం సింగిల్ రోడ్డు. ఎంత సింగిల్ రోడ్ అంటే ఒక వెహికల్ మాత్రమే వెళ్తది. లెఫ్ట్ సైడ్‌లో మాత్రం మనం మార్జిన్ అనేది దిగామంటే వెహికల్ కింద అనేది తగులుతది. అలా తగలకుండా ఉండాలంటే పెద్ద వెహికల్ వస్తే ఓకే. నో ప్రాబ్లమ్. రైట్ సైడ్‌లో అనేది
వాళ్ళు మార్జిన్ దిగారంటే ఇబ్బందుండదు. బట్ ఏందంటే, మన వెహికల్ చిన్న వెహికల్ కాబట్టి ఇటు దిగిందంటే కన్ఫర్మ్‌గా కిందయితే తగులుతది. అది చాలా ఇబ్బందనిపించింది నాకైతే. అసలు ఒకసారి మున్నార్ ఈ రూట్‌లో వెళ్ళే వాళ్ళైతే అసలు వెళ్ళొద్దు. వేరే రూట్ అయితే సజెస్ట్ చేస్తాను. ఈ మ్యాప్స్ నమ్ముకొని మాత్రం అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ అంతా చిన్న చిన్న సందుల్లో గూడా చూపిచ్చేస్తుంది అసలు. బట్ ఓవరాల్‌గా నాకనిపించిన ఎక్స్‌పీరియన్స్ ఏందంటే వ్యూ బాగుంది. హిల్ హిల్ ఏరియా మొత్తం అది. మొత్తం హిల్ ఏరియా మొత్తం బెండ్స్ ఎయిర్ పిన్ బెండ్స్ వస్తా ఉన్నాయి దాంట్లో. మనోళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు దాంట్లో అయితే. క్లైమేట్ అయితే. మనం తెలిసిందేగా మనం అయితే చేయలేకపోయాం. ఎందుకంటే డ్రైవింగ్ చేస్తా ఉన్నాం. డ్రైవింగ్ చేస్తూ 2 చేయాలంటే చేయలేము. మనోళ్ళైతే పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశారు. అవే డేంజరస్ రోడ్ ఇది. ఎక్స్‌పీరియన్స్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాళ్ళకి చాలా బావుంటది. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటది వాళ్ళకి. మనకేందంటే డ్రైవింగ్ చేస్తూ ఎంజాయ్ చేయలేకపోయాం. మనోళ్ళైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేసారు. బట్ నేనేం సజెస్ట్ చేస్తా అంటే సేఫ్‌గా డ్రైవ్ చేయండి. ఎవరు డ్రైవ్ చేసినా అనేది. ఈ ఘాట్ రోడ్‌లో మాత్రం ఎక్స్‌పీరియన్స్ వాళ్ళుంటే మాత్రం బావుంటది. ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఇలా అంటే అలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. ఒకసారి ఈ రూట్ చూడండి. నేను చూపిస్తున్న రూట్ అయితే ఇదొచ్చేసి హిల్ ఏరియా. మొత్తం హిల్ ఏరియా మొత్తం అప్ మొత్తం అప్పే ఇది. కానీ నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇదొకటి. ఏ రూట్‌లో అంటే ఆ రూట్‌లో మనం వెళ్ళకూడదు. మనకు తెలిసిన రూట్‌లో మాత్రమే వెళ్ళాలి. మనకు హైవే మీద మాత్రమే వెళ్ళాలనేది ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇది. కానీ మనమైతే మున్నార్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది నేను చెప్తాను ఇంకోసారి. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బావుంది. మన ముందు ఒక వెహికల్ అయితే ఎళ్తా ఉండింది. అతను గూడా అతను ఫ్యామిలీతో ఉన్నాడు. బట్ అతనే కొంచెం ఎక్స్‌పీరియన్స్ లేదేమో మేబీ నాకైతే తెలీదు. ఎక్స్‌పీరియన్స్ లేదేమో. అతనే కొంచెం షేక్ అవుతా ఎక్కిస్తా ఉన్నాడు వెహికల్ అయితే. కానీ అంత పెద్ద వెహికల్ ఉన్నప్పుడు ఈజీగా ఎళ్ళిపోవచ్చు. ఆయనే కొంచెం ఇదైతా ఉన్నాడు. సడన్ బ్రేకులేయడం, సడెన్‌గా ఇది చేయడం అనేది చేస్తా ఉన్నాడు. కానీ ఇదంతా, ఇదంతా చూసిన తర్వాత ఈ ఒక్కసారిగా ఈ నేచర్ అనేది మొత్తం చూసేసరికి ఇదంతా మైండ్‌లో నుంచి మర్చిపోతాం. కానీ మంచి ఎక్స్‌పీరియన్స్ ఇది. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇది. ఒక్కసారి కొంచెం రెయిన్ యాడ్ అయ్యి ఉంటే ఈ నేచర్‌కి బ్యూటిఫుల్‌గా ఉండేదసలు వ్యూ అనేది. అసలు చార్ట్ చూడండి ఒకసారి. కొంచెం రెయిన్ యాడ్ అయ్యి ఉంటే బావుండేది. కానీ రెయినీ సీజన్‌లో ఇంత అసలు సమ్మర్‌లో గూడా ఇంత సమ్మర్‌లో గూడా అసలు ఇంత హాట్‌గా ఉండదు. బట్ ఆ టైంలో మాత్రం ఫుల్లు హాట్‌గా ఉందసలు క్లైమేట్ అయితే. కొంచెం రెయిన్ యాడ్ అయ్యి ఉంటే ఆ గ్రీనరీకి, ఆ వేకి, ఆ హిల్‌కి అసలబ్బా! అసలు అది మాటల్లో చెప్పేదైతే కాదది. అంత బాగుండేది. బట్ మన బ్యాడ్ లక్. ఏం జేస్తాం. మనకంటే మన బ్యాడ్ లక్ ముందే ఎళ్తా ఉంటది. మనం ఎక్స్‌పెక్ట్ జేసినంతయితే కనిపించలేదు మన ట్రిప్‌లో అయితే. బట్ ఓకే. ఓవరాల్‌గా అయితే ఇబ్బందయితే ఏం లేదు. వెళ్ళే వేలో అయితే ఒక దగ్గర ఆగాను. అక్కడైతే లొకేషన్ బ్యూటిఫుల్‌గా అనిపించింది. అక్కడే కొంచెం డౌన్‌లోకెళ్ళాం. లెఫ్ట్ సైడ్‌లో ఒక డౌనొచ్చింది. అక్కడ డౌన్‌లోకెళ్తే అక్కడి నుంచి చాలా చాలా హౌసెస్ అయితే ఉన్నాయి. అసలు ఆ లొకేషన్ అయితే కొండ మీద హౌసెస్ అనేది చాలా బాగుంది. అక్కడ ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ఎంజాయ్‌మెంటే. ఆ నేచర్‌కి, ఆ వ్యూకి వాళ్ళకసల స్ట్రెస్ బూస్టరే అనుకోవాలి. ఎందుకంటే స్ట్రెస్ వచ్చిన ప్రతిసారి వాళ్ళు నేచర్‌ని చూసారంటే ఆ స్ట్రెస్ అంతా మర్చిపోతారు. చాలా మంచిగా చాలా బాగా అనిపించింది వ్యూ అయితే. ఒకసారి చూడండి. పైనుంచి మనం ఉన్న దగ్గర నుంచి చూస్తే కింద రోడ్డయితే ఏదైతే ఉందో, ఆ రోడ్డనేది మనం వచ్చిన అనేది కనిపిస్తా ఉంటది. అది చూడండి అక్కడ వే కనిపిస్తుంది గదా! మనం హైట్‌లో ఉన్నాం. కానీ ఆ కనిపిస్తా ఉంటే అక్కడ గ్రీనరీకి అక్కడ సూపర్‌గా ఉంది అసలది. ఇంకొంచెం హైట్‌లో ఉంటే ఇంకా కనిపిచ్చేది. కానీ వేరే దగ్గరైతే కనిపించలేదు. ఇక్కడ మనకు వచ్చిన రోడ్డే అదంతా. అక్కడి నుంచి మనం చుట్టూ తిరిగి కొండ ఎక్కేసైతే హిల్ ఎక్కేసైతే ఇటొచ్చాము. బట్ చాలా బాగుండింది. ఆ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఆ హిల్లంతా ఎక్కేసి మనం ఇట్లుంచొచ్చాము. చాలా బాగుండింది. ఇంకా మన మాటలు దేవుడు విన్నట్టున్నాడు. కొంచెం ముందుకొచ్చిన తర్వాత మనకి రెయిన్ అయితే స్టార్ట్ అయింది. అప్పుడు హ్యాపీగా అనిపించింది. కొంచెంగా రెయిన్ అయితే స్టార్ట్ అయింది. అప్పుడు గ్రీనరీ అనేది చేంజ్ అయింది మొత్తం అనేది. మనం ఎక్స్‌పెక్ట్ చేసింది కొంచెంగా మనకొస్తుంది. చాలా బాగా అనిపించింది. అంటే మనం ఇప్పటిదాకైతే అసలు రెయిన్ లేదు అనుకుంటా ఉన్నాం గదా! అక్కడి నుంచి మనకు రెయిన్ స్టార్ట్ అయింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అది రెయిన్ అయితే ఆగిపోయింది. గ్రీనరీ అక్కడి నుంచయితే టీ ఎస్టేట్స్ అనేది కొంచెం అక్కడొకటి అక్కడ ఏదైతే స్టార్ట్ అయినాయి. అటు చూడండి. ఇక్కడ గూడా ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. పైనుంచి మబ్బులు అలా వెళ్తా ఉంటాయి. చాలా బాగుంది. అసలు వింటర్ సీజన్‌లో ఎలా ఉందో సేమ్ ఆ క్లైమేట్ అయితే నాకనిపించింది.
యాక్చువల్‌గా రైనీ సీజన్‌లో డిఫరెంట్‌గా ఉంటది. బట్ వింటర్ సీజన్ కనిపించింది నాకు. అది వింటరా? రైనీ సీజనా? అన్న డౌటొచ్చింది నాకైతే. కానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. స్కై మబ్బులు అసలు ఏం కనిపించలేదు అక్కడ. అన్ని కిందున్నాయి చూడండి. అంత ఇల్లులున్నాయక్కడ. ఆ హౌసెసు. హ్మ్. అసలేం కనిపించలేదు. దాని తర్వాతొచ్చేసి మనం వెళ్ళే దారిలోనే ఒక దగ్గర ఆహ్, వేరే ఫోటోషూట్ కోసమైతే ఆగాము. అక్కడ ట్రైనయితే కనిపించింది మాకు నాకైతే పైనుంచి. అది మంచి సీన్ అనిపించింది నాకైతే. అసలు మనం ఎక్స్‌పెక్ట్ చేయంది. ఒక సైడ్ రైను, ఒక సైడ్ మంచి నేచరు. ఒక సైడ్ వచ్చేసి ట్రైను. చాలా అద్భుతంగా అనిపించింది. ఒకసారి ఆ ట్రైన్‌లో అనేది ట్రావెల్ చేద్దాం అనుకున్నాము. బట్ మనకైతే టైం అయితే ఆహ్, టైం కలిసి రాలేదు మనకి. ఎందుకంటే అంత టైం లేదు. మనం అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చూసిన తర్వాత ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాం. బట్ చూసిన తర్వాత ఎక్కుదాం అంటే అది కుదరదు కదా! అది ఎక్కాలంటే కూనూరుకి వెళ్ళాలంట. మనోళ్ళు కూనూరుకెళ్దాము అనుకుంటే కూనూరొద్దు. కూనూరు స్కిప్ చేద్దాము. కూనూరు స్కిప్ చేసి వేరే దగ్గర ఎక్కుదాం అని చెప్పారు. అంటే ఐ మీన్ కూనూరు స్కిప్ చేసి డైరెక్ట్ మున్నార్‌కెళ్ళిపోదాం. మున్నార్‌లో చూసుకుందాం అని చెప్పారు. సరే వోటింగ్ అనేది మున్నార్‌కే ఎక్కువునింది. అందుకని చెప్పి ఇంకా కూనూరైతే స్కిప్ చేసేసి మున్నార్‌కైతే స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో చిన్న చిన్నగా టీ ఎస్టేట్స్ అనేది స్టార్ట్ అయినాయి మనకి. ఈ టీ ఎస్టేట్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. రెయిన్ అనేది స్టార్ట్ అయింది. కొంచెం కొంచెంగా రెయిన్ అనేది స్టార్ట్ అయింది. హెవీగా అయితే ఏం లేదు. కొంచెం కొంచెంగా ఉన్నింది. బట్ ఆ వే అంతా నాకు వెళ్ళే వే అంతా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మనకక్కడ కొండలు హిల్స్ వచ్చిన దగ్గర మొత్తం హాట్‌గా ఉన్నింది గదా! కొంచెం ముందుకొచ్చిన తర్వాతయితే మన కూనూరు నుంచయితే మనకి కూనూరు ముందు నుంచయితే మనకి రెయిన్ అనేది చిన్నగా రెయిన్ స్టార్ట్ అయింది. మొత్తం ఘాట్ రోడ్డే. ఘాట్ సెక్షన్ మొత్తం అంతా. బట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. ఫుల్ అంటే ఫుల్ గ్రీనరీ. ఎక్కడ చూసినా మనకి వాటర్ ఫాల్స్ చిన్న చిన్నవి వాటర్ ఫాల్స్ ఎక్కడ చూసినా సరే మనకు. చిన్న చిన్న వాటర్ ఫాల్స్, పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయంట కొన్ని దగ్గర. మనం వెళ్ళే దారిలోనే కొండలపై నుంచి పైన ఎక్కడో నుంచో వాటర్ పడతా ఉన్నాయి. ఆ వే అంతా నాకు చాలా బాగా అనిపిచ్చింది. క్లైమేట్ అదంతా మనం ఆ సైడ్ ఉంటే మనం ఇదంతా డైలీ ప్రతిరోజు ఎంజాయ్‌మెంటే ఉంటుంది. కానీ చాలా వాటర్ ఫాల్స్ చూడండి అక్కడి నుంచయితే మీకు వాటర్ పడతా ఉన్నాయి. వెళ్ళే దారిలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్, పెద్ద వాటర్ ఫాల్స్ పైనుంచి ఎక్కడి నుంచో వాటర్ పడడం అయితే కొంచెం కొన్ని దగ్గరలో మాత్రం ట్రాఫిక్ జాము. నార్మల్‌గా అయితే ఓకే. అసలు చాలా బావుంది. ఈ రోడ్ జర్నీ ఎక్స్‌పీరియన్స్ అయితే. బట్ వెళ్ళాలి అనుకుంటే రోడ్ జర్నీ బై రోడ్ వెళ్తేనే మీకు బావుంటది. వర్త్ అనిపిస్తది. బస్‌లో గాని, ట్రైన్‌లో గాని వెళ్తే ఇవన్నీ హిల్స్ ఇవన్నీ చూడ్డానికైతే మీరు మిస్ అవుతారు. ఇదంతా మీరు అంతగా చూడలేరు. ఎందుకంటే డైరెక్ట్ మున్నార్ అంటే మున్నార్‌కెళ్ళిపోతారు. డైరెక్ట్ ట్రైన్‌లో అయితే. బస్‌లో అయితే మున్నార్ అంటే మున్నార్‌కెళ్ళిపోతారు. కానీ ఇదంతా మీరు చూడాలంటే మన ఓన్ వెహికల్‌లో ఎళ్తే మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. బావుంటది మీకు. నెక్స్ట్ అనేది మనం మున్నార్‌కి రీచ్ అయిన తర్వాత మున్నార్‌లో మనం ఏమేమి చూసామనేది మొత్తం అయితే మీకు చూపిస్తాను. ఓకేనా? ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అండి.